హైడ్రా ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే, చెరువులు కబ్జా చేసి, ప్రభుత్వ భూములు కబ్జా చేసి, కుంటలు కబ్జా చేసి, అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేన్నైనా కూడా వాటిని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దానిలో ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చేసి ఏదో సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టారు, సినిమా చూపెడతలేదు, అంతే సినిమా గంతే వాళ్ళు ఉండదు. ఇక ఇప్పుడు మీ పాలసీ ఏంది, అసలు మీ పాలసీ ఏంది? దాని మీద వ్యతిరేకిస్తలేము. కానీ పెద్ద పెద్దోళ్ళకు కూల్చి ఏదో ఒకటి రెండు కూల్చి చిన్నోళ్ళను కూడా ఇబ్బంది పెడతా అంటే ఇది ఏ విధంగా సమంజసం? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని కూల్చడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పెద్దోడు ఎక్కడో సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించి తీసుకొచ్చాడ పెట్టి కబ్జా చేశారు. ఇప్పుడు చిన్న చిన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే డాక్యుమెంట్స్ చూసారు ఉన్నాయి, మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఉన్నది, ట్యాప్ కనెక్షన్ ఉందా ఉంది, కరెంట్ కనెక్షన్ ఉందా ఉంది, ఇంటి పన్ను వస్తుందా వస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తారా ఇచ్చారు. ఇంతకంటే ఏం చూడాలి? పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాలలో. ఇప్పుడు ఆ చిన్న చిన్న పరిస్థితి ఏంది? వాళ్ళ విషయం ఆలోచించాలి. మీరు పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకి పెట్టుర్రి, కానీ పెద్దోని చిన్నోని పెద్దోళ్లను పేదోళ్లను ఒకే రకంగా చూస్తే ప్రజలు ఆలోచించారు. కట్టుకోవడం తప్పే, 100% తప్పే. కానీ తెలిసి కట్టుకున్నారా తెలియక కట్టుకున్నారా? ఏమైంది జన్వాడ? ఏమైంది జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్నే జైలుకు పంపే, నువ్వు ఆర్టీఏ కింద మొత్తం తీసుకుంటువి, అక్రమ కట్టడం వంటివి, ఎఫ్టీఏలో ఉన్నదంటివి, అన్ని అంటివి. మరి ఏమే ఇప్పటికి? ఇప్పుడు ఆధారం దానికి ఎవరు ఆరోపణ చేసింది? ఇవ్వలేదు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జన్వాడ ఫామ్ హౌస్ మీద ఆరోపణ చేసిండు, దాని మీద జైలుకు పోయిన పాపం. మరి జైలుకు పంపిన వ్యక్తి మీద కూడా గింత పౌరుషం రేవంత్ అని ఏమైందే? కట్టేస్తూ ఏంది రేవంత్ అని ఎవరన్నా? ఆ విషయం ఏమైంది? మరి ఇవాళ ఒక్క ఏరియాకి సంబంధించి కాదు, ఇవాళ అదేం చెరువే అసదుద్దీన్ ఓవేసి సల్కం చెరువు, దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆప్షన్ చాలా బాగా ఇచ్చినావు, మొత్తం వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పియండి, వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు? అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగతా వాటం కూల్చేస్తా అంటారు. ఇది ద్వంద్వ విధానాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు, వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు. మా అటువంటి అయితే గుంజుకొద్దు లోపలికి. ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము, మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చినట్ట ఏమైంది? పౌరుషం అర్థం కాదు నాకు. ఇది పౌరుషం ఎడమైంది. మరి ఇప్పుడు చెయ్యేస్తే సంగతి చెప్తా అంటే వదిలిపెడతారు. ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామ్షన్ ఇస్తే, వెసులుబాటు ఇస్తే అందరు చేయేస్తా అంటారు. అందరు చేయేస్తే మీ సంగతి చూస్తామంటారు. అందరికి ఇస్తారా ఇప్పుడు? అంటే పాకిస్తాన్ అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది. అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు. కానీ భవనం సంగతి ఏంది? ఇతర కాలేజీలు నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజా అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు, దానిలో మేము సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరువు విషయంలో టీవీలలో కథనాలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది ఆల్రెడీ. మీరు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు కాదు, వాళ్ళు మొత్తం నష్టం. కానీ దీనిలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచిగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి. దీనిలో నష్టం కావాలని కోరుకుంటలేను నేను. భవనాల విషయంలో మాట్లాడుతున్నా. చెయ్యేస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఇంతకంటే పిరికి ప్రభుత్వం, దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు. రేపటి అందరు చేసి చూస్తా అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతోని 6 గ్యారెంటీలు మర్చిపోయారు కదా. ఇది సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది. నాయకులు కూడా ఎప్పుడు ప్రజల నుంచి ఒక డిమాండ్, ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది. ఏం చేస్తారు? మళ్ళీ హైడ్రా అన్నారు.
ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రోడ్డు మీద ఆందోళన ఇస్తారు అనుకో, మళ్ళీ హైడ్రా లాంటిది ఇంకోటి తీసుకొస్తారు కదా చూడరు మీరు. ఇప్పుడు రుణమాఫీ ఏమైంది, ఇవాళ ఏమంటారు అంటే రుణమాఫీ విషయంలో సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమందికి లబ్ధి చేకూరిందో సర్వే చేస్తారట. ఇది ఉందా అన్న? అంటే రైతులు కట్టిన పైసలు వాల్మీకి బ్యాంకులకు పోయినాయి ఏమన్నా? కర్ణాటక వాల్మీకి బ్యాంకులకు పోయినాయి రైతులు కట్టిన పైసలు. 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నట్టు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. 47,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తాము అన్నారు. ఆగస్టు 15 ఆగస్టు రోజు మీరు 31,000 విడుదల చేస్తున్నారు. అది వీకింది. 47 లక్షల మంది 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతమందికి రుణాలు మాఫీ చేసారో బ్యాంకులో వస్తే బ్యాంకుల దగ్గర లెక్క ఉంటది కదా. దీనికి సర్వే ఎందుకు? మన టైం పాస్. సర్వే చేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీ వాళ్ళందరూ జబ్బకు సంచేసుకునే కలెక్షన్ చేశారు ఏందేమన్నా? బ్యాంక్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెడితే ఏ బ్యాంక్ లో ఏ రైతు ఎంత కట్టిరో లెక్కనే వస్తుంది మీకు. దానికి సర్వే ఎందుకు? మళ్ళా టైం పాస్. రుణమాఫీ అనేది బోకస్. రుణమాఫీ అనేది అసలు భరోసా, రైతు భరోసా పైసలు ఏమైనాయి? బోనస్ ఏమైంది? రైతు కూలీల పైసలు ఏమైనాయి? ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన రైతుల యొక్క నష్టపరిహారం ఏమైంది? దాని మీద ఫస్ట్ మాట్లాడండి మీరు. ఫస్ట్ దాన్ని పక్క పెట్టి ఇవాళ నోటిఫికేషన్ లేదు, మహిళలకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు, ఉద్యోగుల డిమాండ్లను పక్క పెట్టారు. సేమ్ అదే పాత ప్రభుత్వం వేసింది, ఉద్యోగ సంఘాలను గెలిచింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను గెలుస్తున్నది. అన్ని సంఘాలను గెలుస్తారు. మళ్ళీ సేమ్ శిక్షణ పొందినటువంటి కరడు కట్టిన కట్టర్ టీఆర్ఎస్ శిక్షణ పొందిన శిక్షణ వీళ్ళు. నేను బాండ్ పేపర్ ఇప్పుడు ఏం చేయలేదు. నేను ఇక్కడ హామీ నేను అడిగి చేసుకుంటా. నాకే తెలియదు మరి. నేను హామీ ఇవ్వలేదు. నేను ఇక్కడ హామీ లేదు. హామీ ఇవ్వకుండా పనులు చేస్తాను. నేను అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత, ప్రజలు గెలిపించే వాటి ఆదుకోవాల్సిన బాధ్యత మాది. పక్కా ఆదుకుంటాం కూడా. కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను బెయిల్ గురించి మాట్లాడలే. నేను కూడా మాట్లాడా, కానీ బెయిల్ గురించి మాట్లాడలే. బెయిల్ మీద కామెంట్ చేయలే. దేని మీద మాట్లాడినా నేను కూడా కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యాడు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నారు. ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు? స్పష్టం చేయాలి. కవిత గారి తరపున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? అంతకుముందు చెప్పినాక మార్చుకున్నారు. మళ్ళా కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు. బెయిల్ వచ్చింది అని నేనన్నా. రెండు పార్టీలు ఒకటే అన్నా. ఇక ఇప్పుడు ఇంకా ప్రజలకు అర్థంగా ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మాట ముచ్చట అయిపోయింది. అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి. ఇలా యువరాజు అమెరికా విండట. కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అటు నుంచి పోతున్నారు. డైరెక్ట్ పోతున్నారు గుర్తుపడతాం కదా. వయా వేరే రూట్లో పోతున్నారు. అప్పగింతలని అక్కడనే. మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది. బెయిల్ గిల్ అన్నీ అయిపోయినాయి. వాదనలు ప్రతివాదనలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాల. ఇక వాళ్ళు వీళ్ళు అనగలుగుతారా, వీళ్ళు వాళ్ళు అనగలుగుతారా? వేచి చూద్దాం. ధన్యవాదాలు.